శివ పూర్ణిమ పెళ్లి బట్టల కొండాకి గగన్ భూమి అలాగే శారదతో కలిసి షాపింగ్ మాల్ వెళ్తూ ఉంటారు. అప్పుడే ఒకసారిగా ఆగు ఆగు అని చెప్పి గగన్ అంటూ భూమిని ఎత్తుకొని తీసుకెళ్తూ ఉంటాడు. అదంతా శారద పూర్ణిమ శివ చూస్తూ ఉంటారు. భూమిని అలాగే కళ్ళారకుండా గగన్ చూస్తూ ఉంటాడు. ఇదిగో అనయ్య ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసాం అని చెప్పి పూర్ణిమ మాటలకి గగన్ ఇబ్బంది పడుతూ అని చెప్పేసి అంటూ భూమిని కింద దించుతూ ఉంటాడు. అంటే అది ఎక్స్లేటర్ కదా, ఎక్కడ రాదు కదా, అందుకే అని చెప్పి కవర్ చేస్తూ పదండి వెళ్దాం అని చెప్పి గగన్ అనగానే సరే రా శివ అని చెప్పి పూర్ణిమ అంటూ ఇంకా షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉంటుంది. గగన్ దగ్గరుండి భూమికి ఇంకా డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పూర్ణిమ అదే పని సిగ్గుపడి శివని చూస్తూ ఉంటుంది. శివ మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఒకసారిగా మెల్లింగా ఫోన్ మాట్లాడి పక్కెళ్తూ ఉంటాడు. ఏంటి భూమి వదిలికి నువ్వు ఎప్పుడైనా చెప్పాల్సింది కదా శివ అని భావన మాటలకి ఈరోజు ఎలాగైనా అక్క చెప్పేస్తాను అని చెప్పి మన ప్రేమ ఒక చిరు జ్ఞాపకం మిగిలిపోకూడదు అని శివ అన్నమాట ఒకసారి భూమి వచ్చి వింటుంది. ఇంకా ఒక్కసారిగా చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి శివ లేడని చెప్పి శారద అటు చూస్తూ